ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు అఖండ దీపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ప్రాధాన్యత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ అష్టమి శుభకార్యాలకి పనికి వస్తుంది. గృహ సంబంధిత ప్రారంభాలు కానీ ప్రవేశాలకు కానీ ఈ అష్టమి తిథి బుధవారంతో కూడింది, బాగా ఉపకరిస్తుంది, సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ మాసంలో కూడినటువంటి ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా సత్ఫలితాలని కలిగిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, ఈ దోష నివృత్తికై ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపార నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిలో చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. వాహన సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామి దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి కార్యాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చేపట్టగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి కూడా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు అన్వేషించగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. శత్రు భీతి పోతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని చకచక పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక సంపత్తి కలిగిస్తుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యల్ని దూరం చేసుకోగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం మిత్రుల ద్వారా లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం వంటి ఉత్తమ చర్యలు విఘ్నాల్ని దూరం చేస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. విదేశీ సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా సమస్యలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో ముగుస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు అర్ధాష్టమ శని రాహుల ద్వారా, వ్యయ కుజ బృహస్పతుల ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వెనువెంటనే పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు.
గతంలో ఆశించినటువంటి ప్రయోజనాలని కూడా పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుమానాలు వీడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. సంతోష సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఇక ఆర్థిక నూతన ప్రయత్నాలు, ఒప్పందాలు, వ్యాపార ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయంలో ఏర్పడినటువంటి మార్పులు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏర్పడినటువంటి అసహనం పూర్తిగా తొలగిపోతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందటమే కాకుండా ప్రాధాన్యతని కూడా సంతరించుకోగలుగుతారు. మానసిక ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంచుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. నూతన సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలని కనుక్కోగలుగుతారు. ప్రమాదాల నుంచి బయటికి రాగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సందిగ్ధత పరిస్థితుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామిని భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. సందిగ్ధత, అనిశ్చితి తొలగిపోతాయి. విదేశీ ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కార్యక్రమాలపై పట్టు సడలించేటువంటి పరిస్థితులు అనిశ్చితిని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనిశ్చితిని తొలగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేతికందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా లేకపోలేదు. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం దగ్గరవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోవటమే కాకుండా చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార దృక్పథంతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉత్తేజం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా చేకూరుతుంది. నూతన వ్యవహారాలు వృత్తిలో కూడా ఆశల్ని చిగురింపచేస్తాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో పనులు చాకచక్యంగా చేపట్టగలుగుతారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజలు, కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని, ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తాయి. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆనందకర వాతావరణం కళారంగం వారికి ఏర్పడుతుంది. ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. నూతన అవకాశాలని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా కార్యాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన ప్రయోగాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి. ఇక స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అనేక రకాలైనటువంటి దీపాలు అనేక రకాలైనటువంటి కోరికల్ని నెరవేర్చుతాయి. మరి అఖండ దీపం అంటే ఏమిటి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటో పరిశీలిద్దాం. భారతీయ ఆర్షధర్మంలో అర్చనా సంవిధానంలో దీపారాధనకి ప్రత్యేక స్థానం ఉంది. దీపారాధన ప్రక్రియలో అనేక విధానాలు ఉన్నాయి. అఖండ దీపం, నేతి దీపం, నూనె దీపం, పిండి దీపం, నిమ్మకాయల దీపం, నువ్వుల నూనె దీపం, ఉసిరి దీపం, జలదీపం, ఇలా అనేక రకాలున్నాయి. ఈ దీపాల విధాలలో ఒక్కో దీపం వెలిగించటం వల్ల ఒక్కో విధమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అఖండ దీపాలను వెలిగించటం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. అఖండ దీపాన్ని ఎల్లప్పుడూ దైవానికి కుడివెంపు ఆవు నేతితో వెలిగించటం ఉత్తమం. శుద్ధమైనటువంటి నువ్వుల నూనెను కూడా అఖండ దీపానికి ఉపయోగించవచ్చు. అఖండ దీపాన్ని ఈశాన్య దిక్కుకు తిప్పి వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సత్వరమే ఏర్పడుతుంది. రుణాల బాధ తొలగిపోతుంది. ప్రత్యేక పూజలు, ఆరాధన ప్రక్రియలు, విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. ఆలయాల్లో అఖండ దీపం నిరంతరాయంగా వెలుగుతుంది. గృహాల్లో వెలిగించేటువంటి అఖండ దీపానికి నియమిత కాల వ్యవధి ఉంటుంది. ఆ దీపం వెలిగినంతసేపు దేదీప్యమానంగా ప్రకాశించాలి. ఆ వెలుగు ఆ దీపాన్ని వెలిగించిన వారి ఇంట్లో కొత్త కాంతుల్ని నింపుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది ఈనాటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ముఖ్యంగా ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే రవి బుధులు ప్రధానంగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. రవి బుధులు ఇద్దరూ కూడా మిత్రులైనప్పటికీ కర్కాటక రాశి బుధుడికి శత్రుక్షేత్రం. ఈనాటి గ్రహస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారు ఆచరించాల్సినటువంటి విధి విధానాలను గనక గమనించినట్లయితే తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో అర్చిస్తూ హ్రీం విష్ణవే నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. అంతేకాకుండా బొగ్గు గనులకు సంబంధించినటువంటి వ్యాపారాలు, వనమూలికలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. దీనితో పాటు గృహంలో నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేయటానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విదేశీయాన ప్రయత్నాలు చేసే వారికి ఎవరికైనా సరే సత్ఫలితాలు పొందాలంటే ఈరోజు తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి మంత్రంతో ధ్యానం చేసుకోవాలి. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. సత్కర్మల వలన పరిసరాలు, పరిస్థితులు స్వర్గతుల్యమవుతాయి. దుష్కర్మలు నరక స్థితికి కారకాలవుతాయి. ఇల్లు, కుటుంబం అనేటువంటి చక్రానికి గృహిణి ఇరుసు వంటిది కాబట్టి సత్ప్రవర్తన, పాతివ్రత్యం కలిగినటువంటి గృహిణి ఉన్న ఇంట్లో పరమ పవిత్రత వర్తిస్తుంది. అక్కడే స్వర్గం, భగవంతుని యొక్క నివాసం కూడా. అందుకే
ఈ సనాతన భారతీయ సంస్కృతిలో ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి, ఇల్లాలని చూసి ఇల్లు చూడండి అన్నారు. ఒక ఇంటిలోకి ప్రవేశించగానే ఆ ఇల్లాలి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ గృహానికి యోగాన్ని పట్టిస్తాయి. కాబట్టి గృహలక్ష్మి అనేటువంటి పేరు సార్థకమైంది. ఇంటిలోని గృహలక్ష్మి ఎల్లవేళలా కూడా ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొందటానికి గృహ యజమాని కూడాను చక్కగా సహకరించాలి. భార్య యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని చక్కగా తమ సంతాన అభివృద్ధి కోసం ఇరువురు కలిసి చక్కటి నిర్ణయాలు గనక గైకొని చక్కగా గనక తీర్చిదిద్దుకున్నట్లయితే ఆ గృహం స్వర్గసీమ అవుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. ప్రతి గృహము కూడా పరమ పవిత్రవంతమైన దేవాలయంలా విరాజిల్లాలంటే గృహిణి నిర్వహించే పాత్ర ఆద్యంతము కూడా అద్భుతవంతమైందిగా మనకు శాస్త్రాలు చెబుతాయి. అందుకే ఇంటికి ఇల్లాలు దీపం లాంటిది అని చెప్పేసి శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి కదా. ఆ ఇంటి ఇల్లాలు సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం, చక్కగా తన యొక్క గృహాన్ని అలంకరించి చక్కటి వాతావరణాన్ని కలిగించటం, నిత్యము కూడా దేవతా అర్చన ఆచరించటం, ఆ దేవునికి చక్కగా మడిగట్టుకొని పదార్థములు తయారు చేసి నైవేద్యం చేయటం, నైవేద్యాన్ని సమర్పించటం, ఆ పదార్థాల్ని ఇంటిల్లిపాదికి కూడాను చక్కగా అందించటం, ఇవన్నీ కూడా శాస్త్రరీత్యా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. వంట చేసేటప్పుడు కూడాను దైవనామ స్మరణతో గనక గృహిణి వంట గనక చేసినట్లయితే ఆ తినే పదార్థములలో కూడా దైవత్వం విరాజిల్లుతుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ప్రతి గృహిణి కూడాను తెలుసుకొని తీరాలి. ఇంటిలో ఆరోగ్య సూత్ర ప్రాతిపదిక చాలా చక్కగా విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి శుక్రవారం నాడు కూడాను ముత్తైదువులకు చక్కగా పండ్లను దానం చేసేటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని ఏ గృహిణి అయితే ఆచరిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతుంది కదా. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ కట్టు బొట్టు ఇటువంటి సాంప్రదాయ లక్షణాల్ని పాటిస్తూ దైవత్వం కలిగినటువంటి చింతన తత్వంతో గనక ఇంటి ఇల్లాలు గనక ప్రవర్తించినట్లయితే ఆ ఇంటిలో నివసించే వారందరూ కూడా సత్ప్రవర్తన, సద్విశ్వాసం, సత్సాంగత్యాలతో విరాజిల్లుతారు అని చెప్పేసి కూడా శాస్త్రం. కష్టాలు వచ్చినప్పుడు కుమిలిపోక, నష్టాలు సంభవించినప్పుడు దుఃఖపడక, ధైర్యాన్ని కూడగట్టుకొని భర్తకు కూడా చేదోడు వాదోడుగా తగినటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి గృహిణి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే అవుతుంది. ధైర్యలక్ష్మి గనక ఉన్నట్లయితే మిగతా లక్ష్ములన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆమె ధైర్యం వహించి తన చేదోడు వాదోడుగా తన జీవిత భాగస్వామికి సహకరించినప్పుడే ఆ గృహం స్వర్గసీమ అవుతుంది కదా. అందుకే యజ్ఞ యాగాదులు నిర్వహించే సందర్భంలో కూడా భర్త పక్కన భార్య తప్పనిసరిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది. యజ్ఞ యాగాదులు నిర్వహించేటువంటి సందర్భంలో భార్యతో కూడి మాత్రమే భర్త యాగాలు చేయాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది. ఉత్తమ ప్రవర్తన, సంభాషణ చాతుర్యంతో తన పిల్లలను కూడాను చక్కటి విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రథమ గురువే ఆ ఇంటి ఇల్లాలు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. గృహిణి గుణవతి, ఆ గృహమే స్వర్గము అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. ఇంటిని అలంకరించేటువంటి విధి విధానంలో కూడా గృహిణి పాత్ర ఆద్యంతము కూడా విశేషవంతంగా మనం చూస్తాం. ఆ గృహిణి అలంకరించేటువంటి ఇంటి విషయంలో కూడా వాస్తు శాస్త్రాధ్యయనం గనక ఆ గృహిణి గనక చేసినట్లయితే ఆ గృహం కట్టేటప్పుడు కూడా తాను దగ్గర ఉండి ఆ వాస్తు పరిజ్ఞానంతో గనక తన ఇంటిని తాను గనక నిర్మాణం చేసుకున్నట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు. ఇంటిలో
తాను నిత్యం కూడా ఆచరించేటువంటి పూజాది కార్యక్రమాలలో తులసి చెట్టును ఆరాధన చేసేటువంటి సంప్రదాయం, అలాగే తులసి మాత వద్ద ఆమె దీపారాధన ఆచరించటం, ఇవన్నీ కూడా గృహయోగంలో అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని తప్పనిసరిగా కలిగింపచేస్తాయి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే, ఇంటికి దీపం ఇల్లాలే, ఇల్లాలు ఆరోగ్యప్రదంగా ఉంటేనే కదా సర్వము కూడాను ఆనందంగా గడిచిపోయేది. అందుచేత ఈ శ్రావణ మాసంలో నిత్యం కూడాను పసుపు ముద్దతో గనక గౌరీదేవిని చేసి నిత్యం కూడాను అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేసి ఆ పసుపు ముద్దను పారే నీటిలో గనక కలిపినట్లయితే సర్వే సర్వత్రా కూడా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. సౌభాగ్యతత్వంతో ఆ ఇంటి ఇల్లాలు జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరికొన్ని ముఖ్య విషయాలు ఆగస్టు 16వ తేదీ శుక్రవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు.